ఫోన్ ట్యాపింగ్ వెనుకున్న సుప్రీం ఎవరు? ఏఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిట్. ఎస్ఓటీ ఏర్పాటు చేసింది ఎవరు? దాని ఉద్దేశం ఏంటి? ఆ డేటాను ధ్వంసం చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? సుప్రీం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవి అని ప్రశ్నల వర్షం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు ఇంటి భోజనం, మెడిసిన్స్ కు అనుమతి, స్టేషన్ రూమ్లోనే బస ఏర్పాటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ టీం సిట్ శుక్రవారం సుదీర్ఘంగా విచారించింది. సిట్ ముందు లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10:55 ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరి ఎదుట సరెండర్ అయ్యారు. హైదరాబాద్ జాయింట్ సిపి లాండ్ ఆర్డర్ తఫ్సిల్ ఇక్బాల్ సమీక్షంలో ఏసీపీ వెంకటగిరి సహా మరో 2 సభ్యుల బృందం వెంకట్రావును విచారించింది. ఫోన్ ట్యాపింగ్ వెనుకున్న సుప్రీం ఎవరు? ఎస్ఓటీని ఏర్పాటు చేయాలని చెప్పింది ఎవరు? దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించినట్లు తెలిసింది. అలాగే సెల్ ఫోన్ల క్లౌడ్ పాస్వర్డ్, ల్యాప్టాప్ ఫార్మాట్ గురించి అడిగారు. కాగా సిట్ అడిగిన ప్రశ్నలకు గతంలోనే సమాధానం చెప్పానని ప్రభాకర్ రావు చెప్పినట్టు సమాచారం. గతంలో సమాధానం చెప్పినా కూడా ఇప్పుడు నేనైతే ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. అక్కడ ఉన్న వేరే దేశాల నుంచి పట్టుకొచ్చిర్రు. ఇక గీడెట్లు ఇచ్చి పెడతారు నిన్ను. సో ఖచ్చితంగా నువ్వు ఉన్నది ఎవరు, నువ్వు ఎంత దాచిపెడతావని చూసినా జరగని పని. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.